దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీకు అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. గత వారంలో దైవ సేవకులు కర్నూలు ప్రాంతం నుంచి మన మధ్యకు రావటం జరిగింది. ఎన్నో దేవుని యొక్క అమూల్యమైన విషయాలు మీరు నేర్చుకుని ఉన్నారని విశ్వసిస్తున్నాను. ఈ వారం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మోసిన ప్రేమ గొప్పదా, చేసిన ప్రేమ గొప్పదా అన్నటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మోసిన ప్రేమ గొప్పదా, చేసిన ప్రేమ గొప్పదా? ఏ ప్రేమ గొప్పదమ్మా? మోసిన ప్రేమ గొప్పది అని చెప్తున్నారు. చేసిన ప్రేమ గొప్పదా, మోసిన ప్రేమ గొప్పదా? వెరీ గుడ్. సమాజం అంతా కూడా అనుకుంటున్నది ఏంటంటే మోసిన ప్రేమ గొప్పది అనుకుంటున్నారు, చేసిన ప్రేమ గొప్పది. నిజంగా ఈరోజు తల్లికి ఇస్తున్నటువంటి బిరుదులు ఏంటంటే 100 మంది దేవుళ్ళు కలిసి వచ్చిన నీలాంటి ప్రేమ చూపలేరమ్మా. పాటలు రాసినారు కదమ్మా, అమ్మని మించినటువంటి దైవం ఇంకెవరు కూడా లేరు అని అంటుంటారు. అమ్మ నవమాసాలు మోసి బిడ్డను కంటుంది. అందుకే అమ్మ పడినటువంటి శ్రమలు ఇంకెవరు కూడా పడలేదు. అమ్మని మించినటువంటి దైవం ఇంకెవరు కూడా లేరని సమాజం ఇప్పటికి కూడా భావిస్తుంది. నిజంగా అమ్మ గురించి ఎన్ని పాటలు రాశారంటే చాలా పాటలు రాశారు. ఒక పాట ఉంది, పెద్దలు ప్రశాంత్ సార్ పెట్టుకున్నాడు, పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ. నిజంగా అమ్మ పేరు ఎక్కడ రాయించుకుంటారమ్మో తెలుసు కదా. గుండెల మీద రాయించుకున్న వాళ్ళు ఉన్నారు, చేతుల పైన రాయించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా బైకుల మీద కూడా అమ్మ నాయన పేర్లు కూడా రాసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆటోల పేర్ల మీద కూడా రాసుకున్నారు, పెద్ద పెద్ద వాహనాల పేర్ల మీద కూడా రాసుకున్నారు. నిజంగా అమ్మ అన్నటువంటి ఆ పదం వినగానే పొంగిపోతుంటారు చాలామంది. అమ్మ అంటే చాలా గౌరవం. నిజంగా అమ్మని ఎవరైనా కూడా ఒక మాట అన్నారంటే సహించుకోలేం. అంతేనా కదండి? మా అమ్మని నువ్వు ఎలా అంటావురా అంటారు. నిజంగా అండి, నేను కూడా క్రీస్తులో రాకముందు అమ్మను, జోయా సైలెంట్ ఉండమ్మా, జోయా, అమ్మను ఒకరు మాట అన్నారంటే తట్టుకోలేం. నిజంగా చిన్ననాటి స్నేహితులమైనప్పటికి కూడా, ఇంటి పక్కల ఇల్లు అయినప్పటికీ కూడా చిన్న కాలువ కాడ గొడవ పడింది. అమ్మను అనరాని మాట అనేసి అమ్మ మెడలో ఉన్నటువంటి తాళిని తెంచేసి, నిజంగా ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ప్రాణ స్నేహితుడైనా కూడా, తోటి స్నేహితుడైనా కూడా నేను కూడా సహించుకోలేకపోయినా. ఎందుకు? అమ్మ అంటే అంత ప్రేమ ఉంటుంటుంది. ఈరోజు కూడా అమ్మ చేస్తున్నటువంటి పనులు అన్ని కాదు. నిజంగా ప్రేమ దేవుని వల్లరా, బిడ్డ పుట్టినప్పటి నుంచి బిడ్డ పెరిగి పెద్దగేంత వరకు కూడా అమ్మ ప్రేమ ఇంకెవరు కూడా చూపించలేరు. నిజంగా చెప్పాలంటే అమ్మ ఇంటికి వస్తేనే తినరా అని అంటుంది. అంతేనా? తిన్నావా అంటుంది, అన్నమెద్దునా అంటుంది. కానీ భార్య మాత్రం అంటారు కదమ్మా, తల్లి కడుపు చూస్తుందంట, భార్య జేబు చూస్తుందంట. నిజంగా అంటే అమ్మ ప్రేమ ఎలాంటిదంటే, వాడు ఎలాంటి వాడైనా, ఎంత తాగుబోతాడైనా తిన్నాడో లేదా అని ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అమ్మకి ఇచ్చినటువంటి బిరుదులు సమాజంలో ఎన్నో ఉన్నాయి. కానీ నిజంగా అమ్మ మోసిందని, అమ్మ గొప్పదని, అమ్మ లేకపోతే మనం ఇంకెవరు మీ లోకంలోనికి రాలేమని ఎన్నో నినాదాలు, ఈరోజు అమ్మను గురించినటువంటి వాదాలు ఉన్నప్పటికీ అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మ మోసిందని ప్రేమ గొప్పదని చెప్తున్నారు. కానీ చేసిన ప్రేమను మర్చిపోతున్నారు చాలామంది. మోసిన ప్రేమనే గొప్ప అని చెప్తున్నారు, కానీ చేసిన ప్రేమ గొప్పని చెప్పడం లేదు. చెప్తున్నారండి ఈరోజు ఎవరైనా కూడా? ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులను దేవుడు స్వహస్తాలతో చెయ్యలేదు. వాటిని ఆకాశంలో ఎగురుచున్నటువంటి పక్షులను మీరు చూడండి. ఎన్నున్నప్పటికీ కూడా వాటిని తన చేతులతో చేశాడండి దేవుడు? చేతులతో చేశాడా? చెయ్యలేదు. వాటిని తన మాటతో కలుగునుగాక అంటే కలగయ్యేవి.
ఇంకా మనకంటే బలమైనటువంటి జంతువులు ఎన్నో ఉన్నాయి భూమి మీద. ఏనుగులు ఉన్నాయి, ఇంకా నానా విధాలైనటువంటి మృగాలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేవుడు చేయలేదు. ఎవరిని చేశాడంటే మనిషిని మాత్రమే దేవుడు చేశాడు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము చూడగలిగితే, ఎందుకు ఈరోజు చేసిన ప్రేమను గురించి మనం మాట్లాడుకోవాల్సింది అంటే, ఈరోజు మోసిన ప్రేమనే గొప్పని ఈ సమాజానికి చెబుతున్నారు, కానీ చేసిన ప్రేమ ఎంత గొప్పదని ఎవరు కూడా చెప్పడం లేదనమాట. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనం చూస్తే 2వ అధ్యాయము చూడమ్మా 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటున్నాడండి. దేవుడైన యెహోవా దేనితో చేశాడంట అమ్మ? మట్టితో చేశాడంట. మొదటి మానవుడైనటువంటి ఆదామును దేవుడు నేల మట్టితో నిర్మాణం చేసినప్పుడు ఆ దేహం ఎన్ని సంవత్సరాల భూమి మీద పనిచేసిందమ్మా? ఆ మట్టి దేహము భూమి మీద ఎంత కాలం బ్రతికేటువంటి మెటీరియల్ని దేవుడు వాడాడో ఒకసారి ఆలోచించండి. వెరీ గుడ్ అమ్మా. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి పేరు ఏం పేరమ్మా? మెతుషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు. నిజంగా 965 సంవత్సరాలు బ్రతికేటువంటి ఆ దేహాన్ని దేవుడు భూమి మీద ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. నిజంగా ఎంత గొప్ప దేహాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడో మనము ఏ రోజైనా ఆలోచించాము? ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు మనము ఒక వస్తువుని తీసుకునేటప్పుడు సంవత్సరం గ్యారెంటీ అంటుంటారు, 2 సంవత్సరాలు గ్యారెంటీ అంటుంటారు, మహా అంటే 3 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ అంటే ఒక 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఇస్తారండి. ఇంకా అంతకంటే ఎక్కువగా పని చేస్తుందో లేదో మాకు తెలియదు అంటుంటారు. కానీ మనుష్యుడు నిజంగా భూమి మీద ఆయన ఆత్మకు అవసరమైనటువంటి ఆ దేహాన్ని తయారు చేసినటువంటి దేవుడు 960 సంవత్సరాలు 69 సంవత్సరాలు పనిచేసేటువంటి దేహాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. ఈ రోజైనా కూడా మనము నీలమట్టితో చేశాడని మనం అనుకుంటున్నామే తప్ప, ఇంత గొప్ప దేహాన్ని దేవుడు చేశాడని, వీటిని నిర్మించాడని ఏ రోజైనా మనుషుడు ఆలోచిస్తున్నాడా? ఇచ్చినటువంటి దేహాన్ని వ్యర్థంగా వాడేసుకుంటున్నారు ఈరోజు. దేవుడిచ్చినటువంటి అవయవాల విలువ తెలియక చాలామంది పాడు చేసేసుకుంటున్నారు. ఈ యొక్క అవయవం యొక్క ఖరీదు మనిషికి అర్థమైతే ఈ అవయవాలను పాడు చేసుకోడండి. చేసుకుంటాడండి? వస్త్రం గొప్పదా? దేహం గొప్పదా? దేహం గొప్పదా? వస్త్రం గొప్పదమ్మా? దేహము గొప్పది. దేహము లేకపోతే ఒకసారి ఆలోచించండి. చెవులు లేకపోతే నువ్వు బంగారు దేనికి పెట్టుకుంటావమ్మా? ఒకసారి ఆలోచించు. మెడ లేకపోతే మనము పుస్తె ఎక్కడ వేసుకుంటామమ్మా? చేతులు లేకపోతే మనం గాజులు ఎలా పెట్టుకోగలుగుతామమ్మా? ఈ దేహమే లేకపోతే మనం వస్త్రాలు ఎలా వేసుకోగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. కాళ్ళే లేకపోతే పట్టీలు ఎలా పెట్టుకుంటాం? వ్రేళ్ళే లేకపోతే మనం మెట్టలు ఎలా పెట్టుకుంటాం? చెవులే లేకపోతే కమ్మలు ఎలా పెట్టుకుంటాం? అంటే కమ్మలు గొప్పవా, మెట్టలు గొప్పవా, దేహం గొప్పవా? ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. ఇలాంటి దేహాన్ని దేవుడు ఇస్తే ఈరోజు దేహాన్ని వ్యర్థమైనటువంటి వాటి కోసం మనుషుడు వాడుకుంటున్నాడండి. దేహం విలువ మనుషులకు అర్థం కావటం లేదు. దేహంలో ఒక అవయవం పోతే మరలా ఏదో ఒక కిరాణం కొట్టులో దొరకదు. అది దొరుకుతుందండి? ఎక్కడైనా మనం విన్నామా ఈ మాటల్ని? ఒకసారి చేయి పోతే మనం ఈ చేయిని మరలా మనము తెచ్చుకోలేం. ఒక వ్రేలు పోతే తెచ్చుకోలేం. ఇందులో ఒక అవయవం పోతే కూడా తెచ్చుకోలేం. కానీ రోజు వ్యర్థంగా మనుషులు వాడేసుకుంటున్నారు ఈ దేహాన్ని. వ్యర్థమైనటువంటి వాటి కోసం వాడేస్తున్నారు. ఈరోజు త్రాగి అవయవాలన్నిటిని కూడా ఏం చేసేసుకుంటున్నారండి? పాడు చేసేసుకుంటున్నారు. తల్లి గర్భములో దేవుడి అవయవ నిర్మాణాన్ని చేసేటప్పుడు ఎంత గొప్పగా చేశాడని చెప్పటానికి మనం చదువుకున్నటువంటి వాక్య పట్టణాన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే 139వ కీర్తన చూడండి ఒకసారి. 139వ కీర్తన, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు
నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. చాలమ్మా ఇక్కడ బాగా ఆలోచించండి. నా అంతరింద్రియములను, అంతరింద్రియములు అంటే లోపలి యొక్క భాగములనన్నిటిని కూడా నీవే కలగజేసితివి. కంటికి కనబడుతున్నటువంటి చేతులు, కాళ్ళు, ఈ ముక్కు, ఈ కళ్ళు, చెవులు, ఈ హేరు, ఈ పళ్ళు, ఇవి మాత్రమే మనకు కనబడుతున్నాయి. కనిపించని యొక్క అవయవాలనే అంతరింద్రియములు అంటాడండి. నిజంగా అంతరింద్రియములు ఉన్నటువంటి ఆ పేగుల గురించి ఒకసారి ఆలోచించండి. చిన్న పేగులు, పెద్ద పేగులు, నిజంగా ఆ ఊపిరితిత్తులు, ఆ కిడ్నీలు, ఆ గుండె, నిజంగా మాంసంలో ఆ నరాలు ఏంటంటే నిజంగా దేవుడు చేసినటువంటి ఆ విచిత్రమైనటువంటి దేహాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఏ రోజైనా ఆలోచిస్తున్నామండి? ఒకసారి ఆలోచించండి. తల్లి మోసిందని, నవమాసాలు మోసి కన్నిందని తల్లికి మనం ప్రియారిటీ ఇస్తున్నాము, కానీ ఇవ్వకూడదని కాదు. తల్లిని కూడా మనం చూసుకోవాలి, తల్లిని కూడా గౌరవించాలి. అంతకంటే ముఖ్యంగా తల్లిలో ఈ గర్భములో ఉన్నటువంటి బిడ్డను బ్రతికిస్తున్నది ఎవరు అని మనం తెలుసుకోవాలి. తల్లి గర్భములో దేవుడు 9 నెలలు అవయవ నిర్మాణాన్ని చేస్తున్నటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించాలి. అదే దావీదు గారికి అర్థమైపోయింది. ప్రేమన దేవుని వల్ల అర్థమయ్యి ఆయన మాట్లాడుతున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భములో నా తండ్రి నిర్మించలేదు అవయవ నిర్మాణాన్ని, నా తల్లి కూడా నిర్మించలేదు. ఎవరైనా తల్లిదండ్రుల ప్రమేయం ఉందండి? ఒకసారి ఆలోచించండి. బిడ్డలకు అవయవ నిర్మాణాన్ని చేయటానికి మన ప్రమేయం ఒకవేళ ఉంటే మన పిల్లలు ఎప్పుడు కూడా పొట్టిగా పుట్టాలని అనుకోం మనం. మన పిల్లలు నల్లగా పుట్టాలని అనుకోం మనం. మన పిల్లలకు ముక్కు ఉండాలని మనము అనుకోం. మన పిల్లలు కొటేరు లాంటి ముక్కు ఉండాలనుకుంటాం, ఎర్రగా ఉండాలనుకుంటాం, 6 అడుగుల అజానుభావంలా ఉండాలనుకుంటాం. అది మన ప్రమేయము. కానీ దేవుని ప్రమేయం వలన మనుషులు పుడుతున్నారు. నిజంగా దేవుడు తల్లి గర్భంలో నిర్మాణం చేసేటప్పుడు ఆ విధానాన్ని దావీదుకి ఎలా అర్థమైపోయిందో, కానీ నిజంగా భక్తులు, పితరులు, తమ తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పించారు కనుకనే వాళ్ళకి అర్థమైపోయిందండి. ఈరోజు మన పిల్లలకు మనం చెప్పాలా, దేవుడిచ్చిన అవయవాలను మీరు వ్యర్థంగా వాడుకోవద్దనరా. ఈరోజు కళ్ళను దేనికి ఉపయోగిస్తున్నారండి పిల్లలు? పబ్జీ గేమ్లు ఆడటానికి, మొబైల్ చూడటానికి, ఆ టీవీల్లో గేమ్స్ ఆడతారు కదండి, ఆ బొమ్మలు, అవి వాటిని చూస్తారు కదండి పిల్లలు. వాటిని చూడటానికేనండి, బొమ్మలు చూడటం మేము తప్పు అనుకుంటున్నారు మీరు చాలామంది. వాటి యొక్క పిచ్చిలో పడిపోతే పిల్లలు నిజంగా అండి పిచ్చి వాళ్ళు అయిపోతారు. నిజంగా ఈరోజు పిల్లల్ని పట్టించుకునేటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది అండి. నిజంగా మొబైల్స్ ఇచ్చి పిల్లల్ని గేమ్స్లో ఆడిపించి వ్యర్థమైనటువంటి వాటిని చూసే విధంగా మన పిల్లల్ని చేతులారా మనమే చెడగొట్టుకుంటున్నాం. మన పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత మన మాట వింటారనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మొక్క వంగనిది రానైన తర్వాత వంగుతుందండి? వంగదండి. మొక్కగా ఉన్నప్పుడే మన పిల్లలకి మనం వాక్యాన్ని నేర్పించాలా. మన పిల్లలకి ఎంత కష్టమైనా కూడా, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా కనీసం మన పిల్లలకి ఇచ్చినటువంటి అవయవాల యొక్క విలువైన మనం నేర్పించాలా. ఈరోజు తల్లిదండ్రులు చెప్పకపోవటం ద్వారానే చిన్నప్పటి నుంచి పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, సిమ్లాలు వేసుకుంటున్నారు. లేరా అండి ఇలాంటి వారు? చూడండి ఒకసారి. నిజంగా వీడియో పాటల్లో ఎన్ని పాటలు మీరు చూస్తారో చూడండి. కానీ నిజంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేనండి, చిన్నప్పటి నుంచే సిగరెట్లు, బీడీలు, మందు, 5వ తరగతి అయితే కాకపోయేసరికి కూడా బీడీల అలవాట్లు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ రోజుల్లో మనుషులు చాలామంది కూడా ఆలోచన లేకుండా పిల్లల పట్ల ఎంత అశ్రద్ధగా బ్రతుకుతున్నారని మనము చూడగలిగితే నిజంగా ప్రేమైన దేవుని వల్ల లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ బయటికి వెళ్ళిపోదామండి. ఆ 15, 16 వచనాలను కూడా చదవటమ్మా. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడండి. బాగా ఆలోచించండి ఇక్కడ. నిజంగా నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను అంటున్నాడండి. మనం పిండముగా ఉన్నప్పుడు దేవుని కన్నులు చూచాయా? ఆయన కన్నులు చూచి ఉన్నందుకే మనకు అవయవ నిర్మాణాన్ని దేవుడు తల్లి గర్భంలో ఇచ్చాడు.
నియమింపబడిన దినాలంటే భూమి మీద మనం బ్రతికే దినాలన్నీ కూడా దేవుడు నియమించేశాడు. అలాంటి నియమించినటువంటి దినాల్లో ఒక్క దినం కూడా కాకమునిపే మన దినాలన్నీ ఎక్కడ రాసుకున్నాడంట దేవుడు? ఆయన గ్రంథంలో రాసుకున్నాడంట. ఆయన గ్రంథంలో లిఖితం చేసుకున్నాడంట. ఎందుకు రాసుకున్నాడండి? మన గురించి దేవుడు గ్రంథంలో ఎందుకు రాసుకున్నాడో తెలుసా? నా కుమార్తె భూమి మీదకి వెళ్ళబోతుంది, నా కుమారుడు భూమి మీదకి వెళ్ళబోతున్నాడు, పుట్టుక పేరుతో ఈ లోకంలోనికి వస్తున్నాడు, వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలో అని దేవుడు వ్రాసుకున్నాడండి మనందరి గురించి. కాళ్ళనిచ్చేటప్పుడు, చేతులనిచ్చేటప్పుడు, అవయవాలనిచ్చేటప్పుడు అన్నిటి గురించి వ్రాసుకున్నాడు. కానీ రోజు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషుడు ఈ కళ్ళతో, ఈ చేతులతో దేవుని యొక్క పని చేస్తున్నారా? దేవుని యొక్క కార్యక్రమాలు ఉంటున్నారా? దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నారా? ఈరోజు చేసినటువంటి ప్రేమను మరిచిపోయి, చేసినటువంటి దేవుణ్ణి మరిచిపోయి అర్ధాంతరంగా, అజ్ఞానంగా మనుషులు బ్రతికేస్తున్నారు. ఈరోజు ఎవరు ఆలోచిస్తున్నారండి దేవుడు చేశాడని ఈ అవయవాల యొక్క విలువ? నిజంగా ఈరోజు ఏదో ఓట్ల కోసం మందులు ఇస్తారు కదండి, ఇస్తారా అండి? ఇక్కడ సారాయి ప్యాకెట్స్ ఇస్తారు కదా, అన్నిటిని తాగేసుకుంటారు, వ్యర్థమైన వాటన్నిటిని కడుపులోనికి వేసేసుకుంటుంటారు. అవయవాలు ఒకసారి లివర్ ప్రాబ్లం అయిపోతే, ఊపిరితిత్తులు దెబ్బతినిపోతే, నువ్వు తిన్న ఆహారం అరగకపోతే ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా సిమ్లాలు కైనీళ్ళు నోట్లో పెట్టుకుంటారండి. సిగరెట్లు తాగేటప్పుడు ఆ ప్యాకెట్ల మీద కూడా ఉంటాయి కదండి నోటి క్యాన్సర్లు. నిజంగా అవన్నీ చూస్తున్నా కూడా మనుషులు మాత్రం మానడం లేదు, త్రాగేస్తున్నారు, అలానే తాగేస్తున్నారు చాలామంది. మందు తాగటం, సిగరెట్లు తాగటం, బీడీలు తాగటం, మరలా యథావిధిగా అన్యుడు లోకంలో బ్రతికినటువంటి వాడు ఎలాగెత్తున్నాడో క్రైస్తవుడు కూడా మరలా అన్ని అలవాట్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మరలా ప్రభువా అంటుంటారు. అంటే వేషధారణ అనమాట, నామకార్థ భక్తులు అనమాట. నామకార్థంగా వేషధారులుగా బ్రతికితే పరలోకం ఇస్తాడా? మార్పు లేని జీవితంగా మనం ఇక్కడ వచ్చి కూర్చుంటే దేవుడు మనకు పరలోకం ఇస్తాడా? ఇవ్వడు. ప్రేమణ దేవుని వల్లరా మనం మారాములే అనుకుంటున్నట్టుగా మనుషులను మభ్యపెట్టుటకు వచ్చి కూర్చుంటే అంతరింద్రియములను కలగజేసినటువంటి వాడు, అంతరింద్రియములను పరిశీలించేటువంటి దేవుడు, అంతరంగంలో మనకు ఏ ఆలోచన ఉందో తెలుసుకున్నటువంటి దేవుడు, ఆయన కన్నులకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తాన్ని స్పష్టంగా చూస్తున్నాడు. మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన బ్రతుకు జీవితం ఎలాగుందో అని ఆయన పరిశీలిస్తున్నాడు దేవుడు. ఆయన దృష్టిలో మనం నీతిమంతులముగా కనబడాలండి. ఆయన దృష్టిలో మనము యథార్థపరులముగా కనబడాలి, మనుషుల దృష్టిలో కాదండి. దేవుడు మెచ్చుకునే విధంగా బ్రతకాల. మనుషులు గుర్తిస్తే ఏంటి, గుర్తించక పోతే ఏంటి? యోబు గ్రంథాన్ని ఒకసారి చూడడం. ఒకసారి యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒకసారి ధ్యానం చేసుకుందాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నావు. చదవమ్మా, కింది మాట చదవమ్మా. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము అంటున్నాడండి. నీవు నన్ను మరలా మన్నుగా చెయ్యుదువా? నిజంగా ఇక్కడ 8వ వచనాన్ని మీరు ఆలోచన చేస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నాయి. నిజంగా దేవుడు చేస్తే తల్లి మోస్తుంది, అంతేనా కదండి? దేవుడు చేయకపోతే తల్లి మోస్తుందండి? ఈరోజు దేవుడు తల్లి గర్భాలలో బిడ్డల్ని ఇంక ఇవ్వలేదు కనుకనే పిల్లలు వారికి కలగటం లేదు, అంతేనా? ఏదో పిల్లలు కలగకపోవటం వలన తండ్రికి ఏదో ఆవేశం లేదని కాదు, తండ్రికి ఆవేశం లేదని కాదండి. తల్లిదండ్రుల యొక్క ఆవేశం వలన పిల్లలు పుట్టడం లేదు. అది దేవుని యొక్క కృప వలన పుడుతున్నారు మనుషులు. ఈరోజు బిడ్డలు ఎవరి వలన పుడతారండి? గర్భఫలం ఎవరిచ్చు బహుమానం అన్నారు? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడు ఇస్తేనే బహుమానాన్ని పొందుకుంటారు. అది తల్లిదండ్రుల యొక్క ప్రమేయము కాదు. ప్రేమణ దేవుని వాళ్ళరా, తల్లిదండ్రుల యొక్క ఆవేశము కాదు. ఆవేశం ఉన్నప్పుడు ఎంతోమందికి పిల్లలు పుట్టలేదు ఇంకా. నిజంగా అలాగ పుట్టని వారు ఎలాగున్న గర్భాన్ని మోస్తారండి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది కూడా అబ్బాయి అయితేనే గర్భం మోయాలంటారు, అమ్మాయి అయితే ఏం చేయాల? గర్భం తీసేయాలంట. నిజంగా ఎంత అన్యాయం అండి, నిజంగా ఎంత తప్పండి ఇది.
ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ గర్భఫలాన్ని కడుపులోనే చిదిమేస్తున్నారండి చాలామంది. ఒకవేళ ఆడబిడ్డనే దేవుడు వద్దనుకుంటే ప్రారంభంలోనే దేవుడు స్త్రీని నిర్మించేవాడు కాడు. ప్రేమన దేవుని వల్లరా, ఈరోజు ఆడబిడ్డ కావాలనుకునేటప్పుడు ముందుగా మనం అమ్మ కావాలనుకుంటాం, చెల్లెలు కావాలనుకుంటాం, తల్లి కావాలనుకుంటాం, అక్క కావాలనుకుంటాం, పిన్ని కావాలనుకుంటాం. కానీ కడుపులో మాత్రం బిడ్డ వద్దనుకుంటారు చాలామంది అండి. నిజంగా అందరూ ఆడపిల్లలు పుడుతున్నారని చాలామంది ఏం చేస్తున్నారండి ఈరోజు? చాలామంది కడుపులోనే చిదిమేస్తున్నారండి చిన్న పిల్లలని చూడకుండా. ఎంత అన్యాయం అండి! దేవుని దృష్టిలో వాళ్ళు నేరస్తులు అయిపోతారండి. చాలా నేరస్తులు అయిపోతారు, నరహంతకులు అయిపోతారు. నరహంతకులకు దేవుడు రాజ్యాన్ని ఇస్తాడండి, పరలోక రాజ్యాన్ని ఇస్తాడా? ప్రకటన గ్రంథంలో చెప్తాడు, నరహంతకులను, వ్యభిచారులను, పిరికితనము గలవారును, అవిశ్వాసులను అంటాడండి, తల్లిదండ్రులకు అవిధేయులను, వీళ్ళల్లా కూడా మండుగుండములోనికి వెళ్ళిపోతారంట, రెండవ మరణానికి పాత్రలు అవుతారంటండి. నిజంగా ఒకసారి ఆలోచించండి. రోజు ఆడపిల్లలు పుడుతున్నారని మగవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మరొక పెళ్ళి చేసుకుంటుంటారు చాలామంది. అలాగను చేసుకోవటం కూడా తప్పు. ప్రేమైన దేవుని వల్లరా, కంటున్నది ఎవరంటే అబ్బాయిలే కనేది, అమ్మాయిలు కాదు. అంతేనా అండి? అబ్రహాం ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అన్నదమ్ములను కనెను అంటాడు. నిజంగా అక్కడేంటండి మరి పురుషులు కంటున్నట్టుగా ఉంది. చాలామంది రోజు ఆడపిల్లల్ని కంటున్నావు అని ఈ చిత్రహింసలు పెట్టినటువంటి వారు కూడా లేకపోలేదు చాలామంది. నిజంగా ఈరోజు పిల్లలే కావటం లేదనుకొని కూడా ఏం చేస్తున్నారంటే ముందే అగ్రిమెంటు, 3 సంవత్సరాల పిల్లలు కాకపోతే ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారండి చాలామంది. పెళ్ళైనా కూడా 10 సంవత్సరాలు పిల్లలు కాలేదనేసరికి ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు చాలామంది. ఇవన్నీ కూడా తప్పు. ప్రేమైన దేవుని వల్లరా, తల్లి గర్భములో దేవుడు నిజంగా ఒక బిడ్డను నిర్మాణం చేసేటప్పుడు తన హస్తములతో చేస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చూడండి ఒకసారి 8వ వచనాన్ని మరలా మీరు చదవగలిగితే, నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అంటున్నాడండి. అవయవ నిర్మాణం ఎవరు చేశారంట? దేవుని హస్తాలతో చేశాడంట. ఎక్కడ చేశాడమ్మ ఇదంతా? ఎక్కడ నిర్మాణం చేశాడు ఆయన? ఈ నిర్మాణం అన్నటువంటి పదాన్ని వాడేటప్పుడు మనము మనుషులు కడుతున్నటువంటి నిర్మాణాల గురించి ఆలోచన చేస్తే పెద్ద పెద్ద కట్టడాలకు ఉపయోగిస్తారండి, పెద్ద పెద్ద బెర్జీలకు ఉపయోగిస్తారండి పదాన్ని, నిర్మాణము అన్నటువంటి పదాన్ని. నిజంగా ప్రేమ దేవుని వల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి నిర్మాణాల కంటే కూడా తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నటువంటి మనిషి యొక్క దేహ నిర్మాణమే చాలా గొప్పది. ప్రేమ దేవుని వల్లరా, ఎలా చేశాడని చెప్తున్నాడమ్మ 10వ వచనంలో ఒకసారి ఆలోచించండి. 10వ వచనం, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. చాలమ్మా, నిజంగా దేవుడు ఎలా చేశాడంటమ్మా? పాలు గొప్పదా, వెన్న గొప్పదమ్మా? పాలు గొప్పదా, పెరుగు గొప్పదా? పాలు గొప్పదా, మజ్జిగ గొప్పదమ్మా? అమ్మా, రెండు గొప్పవేనా? పాలు లేకపోతే మజ్జిగ ఎక్కడొస్తుంది, పెరుగు ఎక్కడొస్తుంది, వెన్న ఎక్కడొస్తుంది, నెయ్యి ఎక్కడొస్తుందండి? పాలే గొప్పవి, అంతేనండి? అదే చెప్తున్నాడు. నిజంగా ప్రేమ దేవుని వల్లరా, జున్నుగడ్డ 10వ వచనంలో, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా అంటున్నాడండి. పాలు పోసినట్లు, మనం పాలు పోస్తాం శుభ్రంగా కడిగి, పాలు పోసిన తర్వాత వాటిని మరిగించిన తర్వాత ఒకడు జున్నుగడ్డకు ఉపయోగిస్తాడు, ఒకరు పెరుగుకు ఉపయోగిస్తారు. పెరుగు ద్వారా వచ్చేటువంటి ఆ మీగడనంతటిని కూడా తీసి నెయ్యి చేస్తారు, మజ్జిగ చేస్తారు, తర్వాత వచ్చేటువంటి వెన్నను కూడా తయారు చేస్తారు. నిజంగా ఇదంతా మనం ఆలోచన చేస్తే మనిషి యొక్క దేహం గురించి దేవుడు మాట్లాడుతూ యోబు ద్వారా రాయిస్తున్నటువంటి సత్యాన్ని మనము బాగా ఆలోచించడం. కింద అంటున్నాడు, జొన్నుగడ్డ ఒకటి పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఎలాగును పేరబెడుతున్నాడు అంటే చర్మముతోనూ. చర్మం ఎక్కడుందండి? కనిపిస్తుంది మనకు చర్మం?
చర్మం. ఇంకా నెక్స్ట్ ఏంటమ్మా? మాంసం. చర్మము కింద ఉంది మాంసం, చర్మము క్రింద. చర్మం పైన అమర్చాడు. కొంతమందికి నల్ల చర్మాన్ని పెట్టాడు, కొంతమందికి ఎర్ర చర్మాన్ని పెట్టాడు, కొంతమందికి సాధనలుపు చర్మాన్ని పెట్టాడు. చూడండి ఒకసారి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. నిజంగా ఎముకలతోనూ నరములతోనూ మాంసంతోనూ చర్మముతోనూ. నిజంగా ఈ దేహ నిర్మాణం ఏంటంటే నిజంగా దేవుడు ఎంత విచిత్రంగా మనిషిని తయారు చేశాడండి. ఏ రోజైనా మనం అద్దం ముందు వెళ్ళిపోయి, దేవా నాకు ఇంత మంచి చర్మాన్ని ఇచ్చావయ్యా, ఇంత మంచి మాంసాన్ని ఇచ్చావయ్యా, ఈ ఎముకలను ఇచ్చావయ్యా, నరాలను ఇచ్చావయ్యా. నిజంగా చాలామందికి అవయవాల విలువ తెలియక పోగొట్టుకున్న తర్వాత అప్పుడు ఆలోచిస్తుంటారు, బాధపడుతుంటారు. దేహంలో ఒక అవయవం పోయిన తర్వాత హాస్పిటల్లో కూర్చొని అప్పుడు బాధపడుతుంటుంటారు. కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత, చేతులు పోయిన తర్వాత. నిజంగా ఆలోచించండి ప్రేమ దేవుని వల్లరా. అవయవాలు ఎంత విలువైనట్టు మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు వీటిని తయారు చేయడానికి ఎన్ని నెలలు కష్టపడ్డాడండి? 9 నెలలు కష్టపడ్డాడండి ఒక మనుషుల్లో అవయవాలను నిర్మాణం చేయటానికి. నిజంగా ప్రేమ దేవుని వల్ల. మరి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మోసిన ప్రేమ గొప్పది, చేసిన ప్రేమ గొప్పదమ్మా? చేసిన ప్రేమనే గొప్పది. నిజంగా చేసిన ప్రేమ గొప్పదని ఈరోజు ఎవరైనా చెప్తున్నారా సమాజానికి? మోసిన తల్లి ప్రేమనే చెప్తున్నారు ఈరోజు, ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తల్లి ప్రేమ కంటే ఇంకేది కూడా గొప్పది కాదని చూపిస్తుంటారు చాలామంది. తల్లి కంటే కూడా గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. యెషయా గ్రంథాన్ని చూడండి ఒకసారి, ఎలా గొప్ప ప్రేమ అవుతుందో. 49వ అధ్యాయము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15, 16 వచనాలను ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అంటున్నాడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉండునా అంటున్నాడండి. అంటే తల్లి కడుపున పుట్టిన బిడ్డను కరుణించదమ్మా? కరుణిస్తుంది. ఆ కరుణ ఉన్నందుకే బిడ్డల్ని మనం ఏం చేస్తున్నామండి? ఎంత అల్లరి చేసినా, ఎన్ని చేసినా కూడా బిడ్డల్ని హక్కున చేర్చుకుంటుంటాం మనం, బిడ్డల్ని కౌగిలించుకుంటుంటాం మనం. బిడ్డలు లేకపోతే మనము ఉండలేకపోతుంటుంటాం. నిజంగా ఆ కరుణ, జాలి దేవుడు మనకు పెట్టాడు. అది పెట్టడం వెనకాలనే మన పిల్లల్ని మనము ప్రేమిస్తున్నాం. పరాయి బిడ్డల్ని మనం ప్రేమిస్తామండి? పరాయి పిల్లల మీద మనం కరుణ చూపుతామండి? పరాయి పిల్లల మీద జాలి పడతామండి? పడతాం, కానీ మన పిల్లల కంటే ఎక్కువ పడం. మనం ప్రేమిస్తాం కానీ మన పిల్లల కంటే ఎక్కువ ప్రేమించలేము. మన పిల్లల్ని చూసుకున్నట్టుగా పరాయి పిల్లల్ని మనము చూసుకోలేము. మన పిల్లల్ని మనం అంతగా ఎందుకు కరుణిస్తున్నాం, బయట వాళ్ళని మనం ఎందుకు కరుణించలేకపోతున్నాం అంటే ఈ దేహములో ఒక సెల్స్ పెట్టాడండి దేవుడు. ఆదాములో నుంచే ప్రక్కటెంకని తీశాడు. ఇంకా నేల మట్టితో చేయొచ్చు కదండి, మరలా సపరేట్ చేయొచ్చు కదా. అవ్వను కూడా ఎందుకు చేయలే? సపరేట్ చేసి ఉంటే అవ్వమ్మ మీద అంత ప్రేమ పుట్టేది కాదని దేవునికి తెలుసు కనుకనే ఆదాములో నుంచి ఏం చేసినాడు? అవ్వను చేశాడు. అందుకే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నాలో నుంచి తీయబడితివి కనుక నీవు నారీ అనబడదు అంటాడండి. నిజంగా ఆ రోజు నుంచి ఎనలేని ప్రేమ నాలో నుంచి అంతేనా కదండి? నీలో నుంచి వచ్చినందుకే నీ బిడ్డలంటే నీకు ఎక్కువ ప్రేమ, నీలో నుంచి వచ్చినందుకే నీ బిడ్డలంటే ఎక్కువగా కరుణిస్తావు. కనుకనే అందుకే చెప్తున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉండునా అని చెప్పి ఇంకేమంటున్నాడు? తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. నువ్వు మోసింది నా తల్లి అనుకుంటున్నావేమో, నువ్వు నీ తల్లి అయినా కూడా నిన్ను మరిచిపోతుందట, కానీ దేవుడు మరవడంటండి. ఆయన మరిచిపోతే మనం ఎక్కడ బ్రతకగలమండి? ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు వారిని కాపాడువాడు కొనుకడంట, నిద్రపోడంట. ఆయన కొనుకు లేదంట, నిద్ర లేదంట.
ఎందుకు లేదండి? మనల్ని కాపాడటానికి. మనల్ని మరిచిపోకుండా ఉండలేడు ఆయన. నిజంగా ప్రేమైన దేవుని వల్ల మనల్ని ఎప్పుడు కూడా ఆయన మరవడంట. తల్లి అయినా మరుస్తుందంట కానీ, తండ్రి అయినా మరుస్తాడంట కానీ, ఇంకా కన్న తల్లిదండ్రులు బిడ్డలైనా కూడా మర్చిపోతారంట కానీ దేవుడు మరవడంట అండి. ఎలా మర్చిపోతారండి? కన్న తల్లిదండ్రులు ఎప్పుడు మర్చిపోతారండి? నిద్రపోయేటప్పుడు వాళ్ళ జ్ఞాపకం ఉంటుందండి బిడ్డల మీద. మోసి 9 నెలలు కష్టపడి తల్లి పెంచినా కూడా నిద్రలో ఏం చేస్తుందండి? బిడ్డను మరిచిపోతుంది. అదే చెప్తున్నాడు, వారైనా కూడా మరుచుదురు కానీ నేను నిన్ను మరవనంటండి. తండ్రి ఎప్పుడు మర్చిపోడండి. నువ్వు అర్ధరాత్రి పడుకున్నా కూడా నిన్ను మర్చిపోడు దేవుడు. అదే చెప్తున్నాడు. ఇంకేమంటున్నామ్మా? 5వ వచనం కూడా చదవడం. 49 5వ వచనం. 5వ వచనం అమ్మా. 5వ వచనంలో 4వ లైన్ చదవడం. ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నన్ను గర్భమున పుట్టించిన యెహోవా. ఎక్కడ పుట్టించాడంటమ్మ? మొట్టమొదటిగా మనల్ని గర్భమున పుట్టించిన యెహోవా. నిజంగా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, గర్భములు ఎవరు పుట్టిస్తున్నాడంట? దేవుడు పుట్టిస్తున్నాడంట అండి. నిజంగా అందుకే మర్చిపోలేకపోతున్నాడు ఆయన, మరవలేకపోతున్నాడు. ఆ గర్భంలోనికి రాకమునుపు తండ్రిలో ఉన్నాడు, తండ్రిలోనికి రాకమునుపు వాళ్ళ నాయనలో ఉన్నాడు. ఇలాగన వాళ్ళ నాయనలోనికి వెళ్ళిపోతే ఆదాములో ఉన్నారు, ఆదాములో నుంచి దేవునిలో ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరవటం లేదు ప్రేమైన దేవుని వల్లరా. ఈ లోకంలో మనము దేవుని కోసం బ్రతికి చనిపోతే కూడా అక్కడ కూడా మనల్ని మరిచిపోడు. నువ్వు ఆయన కోసం బ్రతకనప్పుడే మీరెవరో నాకు తెలియదు అంటాడు. అక్రమం చేయవాళ్ళ నా ఇద్దరు నుండి మీరు వెళ్ళిపోండి అంటాడు. అంతేనా అండి? ఒకసారి ఆలోచించండి. ఉంటే వెచ్చగా ఉండాలంట, చల్లగా అంట. నువ్వెచ్చగా ఉంటే నా నోటి నుంచి నేను ఉమ్మి వేస్తానంటాడండి. జాగ్రత్తగా బ్రతకాలి లోకంలో. లోకమా దేవుడా? మనము బ్రతికితే లోకంలో బ్రతుకుతామా, దేవుని కోసం బ్రతుకుతామా? కొంచెం లోకంలో ఉండి కొంచెం దేవునిలో ఉండి ఇలాగన బ్రతుకుతున్నా ఉండి అకస్మాత్తుగా మరణం వచ్చేసింది అనుకోండి, ఏమైపోతుందని మన పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. మరణం ఎలాగుందని చెప్తున్నాడంటే ఇక్కడికి ఒకవేళ 4 గోడలు కూలిపోతే ఇక్కడే చనిపోతాం మనం. చనిపోమండి? మరణం మనం ఎప్పుడు ప్రయాణం చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఏదైనా కూడా కొడితే చనిపోతాం, ముందు నుంచి వచ్చి మనకి ఏదైనా తగిలితే కూడా చనిపోతాం. నిజంగా అండి, మొన్న రాత్రి అండి, నిన్న కాక మొన్న శుక్రవారం రోజు రాత్రి ప్రార్థన కూడుకుంటే వెళ్ళొస్తున్నాం. 10 గంటలు 10 నిమిషాలు అయిందండి. స్పాటుగా అండి, నిజంగా ఇంత మహాంటార్ రోడ్డు ఎంత దూరంలో ఉన్నామండి. ఒక వ్యక్తికి మరి ఏం తగిలిందో కానీ, మరి అక్కడ కారు వాగింది, ఆటో వాగింది, అన్నీ మెయిన్ రోడ్డు మీదనే అండి. కోడుమూరు రస్తా, ఉల్చాల రస్తా మా ఊరు రోడ్డుకి ఎక్కకాడనే నిజంగా స్పాట్లో అండి బోర్ల పడిపోయాడండి. మరి ఆట తగిలించారు, బైక్ తగిలించారు, కళ్ళతో చూస్తున్నాం మేము, కానీ ఏం తగిలిందో మాకు అర్థం కాలేదు. స్పాట్లో బోర్ల పడ్డాడు. నిజంగా ఎంత పిలిచినా పలకటం లేదు, ఎంత ఆయన గుండెల మీద కూడా నొక్కినా కూడా పలకటం లేదు. అక్కడికక్కడికే మరణము వచ్చేసింది ప్రేమణ దేవుని వల్లరా. మరణం ఎన్ని రూపాల్లో ఉందని చెప్పటానికే నిజంగా ప్రేమణ దేవుని వల్లరా ఒక పాట పాడుతుంటారు. ఎక్కడ ఉన్నా పాట పాడుతుంటారు చూడండి. ఒక పాట ఉంది, నాకు ఆ పాట పాడడానికి రావటం లేదు కానీ, ఎక్కడ ఇక్కడ ఉన్నా నీ పక్కనే ఉన్నట్టుంటా అంటుంటారు కదా. సినిమా పాట నిజంగా ఎక్కడున్నా కూడా అక్కడున్నా కూడా పక్కన ఉన్నట్టనే అమ్మాయి గురించి వర్ణించడం, కానీ మరణం మాత్రం నీ పక్కనే ఉందా లేదండి? ఎలాగుందని చెప్పొచ్చు అంటే, నిజంగా కరెంటు ద్వారా చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? చాలామంది ఉన్నారు ప్రేమణ దేవుని వల్ల. పనికి వెళ్ళిపోయి అక్కడికి అకస్మాత్తుగా గుండె ప్రాబ్లాల వలన చనిపోయిన వాళ్ళు లేరా? ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు లేరా? మరణం ఎలాగున ఉందని చెప్పడానికి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒకసారి, 19వ వచనం. నిజంగా ప్రేమణ దేవుని వారు ఇలాగనే సినిమా పాటలు ఎన్నో పాడుకుంటుంటారు, కానీ మరణం గురించి ఎప్పుడు ఆలోచించుకుంటారు చాలామంది. చూడండి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. ఒకడు సింహపు యొద్ద నుండి తప్పించుకునగా ఎలుగుబంటి
ఎదురైనట్టు వాడింటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేసి వాణ్ణి కరిచినట్లు ఆ దినముండును. నిజంగా మనం ఎక్కడైనా కూడా మరణాన్ని తప్పించుకున్నాములే అనుకుంటుంటాం మనం. కానీ ఎక్కడైనా తప్పించుకున్నాములే అనుకుని ఒకడు అడవిలోనికి వెళ్ళిపోయి సింహం యొద్ద నుంచి అమ్మయ్య అనుకున్నాడు, సింహం నుంచి తప్పించుకున్నానులే అనుకున్నాడు. మరలా ఎలుగుబంటి ఎదురైందట, ఆ ఎలుగుబంటిని కూడా తప్పించుకున్నాడట. అమ్మయ్య అనుకొని ఇంట్లో కూర్చుంటే చెయ్యి వేసాడంట గోడ పైన, ఏమొచ్చి కరిచిందంట? ఆ దినం అలా ఉంటుందంట. మన మరణ దినం కూడా ఎప్పుడు మనకు వస్తుందో మనకు తెలియదు ప్రేమన దేవుని వల్లరా. అందుకే సగం లోకము సగం దేవుడు అనుకుంటూ మనము అజ్ఞానంగా బ్రతకకూడదండి. సంపూర్ణంగా మారిపోదాం. బ్రతుకుట నా మట్టికైతే క్రీస్తు, చావైతే లాభం అనే విధముగా మనం బ్రతకాలి. లోకంలోన మనం కన్ను మూసిన మరుక్షణమే మనం ఎక్కడ కనబడాలండి? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడ లాజరు వెళ్ళినటువంటి నెమ్మది పొందు స్థలంలోనికి వెళ్ళిపోవాలా. భయంకరమైనటువంటి నరకంలోనికి వేదన పడుతున్నటువంటి ధనవంతుడు కాలుతున్నటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళిపోతే నిజంగా మన జీవితానికి అర్థమే లేదండి. ఎప్పుడు మనం ఇక్కడ వచ్చి పాటలు పాడిన వాళ్ళము, ప్రార్థనలు చేసిన వాళ్ళము, వాక్యం చెప్పిన వాళ్ళము, దేవుడు అంటే అన్నీ చేసిన వాళ్ళమే మనం పాతాళానికి జారుకున్నామంటే బయట ఉన్నటువంటి అన్యుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని చూసి, నువ్వు భలే పాడుతుంటివి కదమ్మా, నువ్వు భలే పాడుతుంటివి, భలే ప్రార్థన చేస్తుంటివి, భలే వాక్యం చెప్తుంటివి, ఏంటమ్మా ఇక్కడున్నావు అన్నప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందండి? సొదొమ గొమొరలో ఉన్నటువంటి ఆ పట్టణస్థులు, నిజంగా అండి నెనవే పట్టణస్థులు నిజంగా కొంతమందిని చూసి అంటారంట అక్కడ, మీ గతి కంటే మా గతే మేలు. నిజంగా అండి, మా గతి ఎందుకు మేలు అంటే, మాకెవ్వడు చెప్పతోడలేక ఏదో ఆ లోతు అన్నటువంటి ఒక్కడే ఉన్నాడు నీతిమంతుడు మా పట్టణాల్లో. ఎవ్వరు లేరు మా పట్టణాల్లో. ఉన్నారండి ఆ సొదొమ గొమొర పట్టణంలో ఎవరైనా ఉన్నారు నీతిమంతులు? ఒకే ఒక్కడు లోతు భార్య కూడా లోకం వైపు చూసి ఉప్పు స్తంభము అయిపోయింది. లోతు కుమార్తెలు కూడా ఏమైపోయారండి? నిజంగా కల్చర్ని చూసి ఇంకెవరు లేరనుకొని, పురుషులు లేరనుకొని తండ్రితోటే తప్పు చేసినటువంటి వారుగా మారిపోయారు. నిజంగా ఇంకెవ్వరు లేరు. మా పరిస్థితి అంటే మాకు చెప్పటం లేక మీ పరిస్థితులు ఉన్నామని సొదొమ గొమొర పట్టణంలో ఉన్నవారు అంటారు. మనకి ఎవరు చెప్పటం లేదండి. ఏ మొబైల్లో దేవుని వాక్యం రావటం లేదండి, టీవీల్లో రావటం లేదా, సేవకులు చెప్పటం లేదా, ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యం మన చెవున పడుతున్నా కూడా ఇంకా మారటం లేదు చాలామంది. మారాలి ప్రేమన దేవుని వల్లరా. దేవుడు మనల్ని మారటానికి లోకంలోనికి పంపించాడు, తన చెంతకు చేర్చుకోవటానికి మనల్ని లోకంలోనికి పంపించాడు. అని ఎలా పంపించాడంటే ఒక సిస్టమాటిక్ ఉంది. తండ్రిలో నుంచి తల్లిలోనికి పంపించాడు. తల్లిలో 9 నెలలు ఆయన తన హస్తముల చేత నిర్మించాడు ప్రేమన దేవుని వల్లరా. అందుకే చెప్తున్నాడు 49వ కీర్తనలో చెప్తున్నాడు 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు అండి. అరచేతుల్లో చెక్కున్నాడంట దేవుడు మనల్ని మర్చిపోకుండా. తన హస్తాలలో చెక్కుకున్నాడంట, ఎప్పుడు చూసుకుంటున్నాడంట. చూడుము నా అరచేతులో నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిజంగా మనం చాలాసార్లు దేవుని మర్చిపోతుంటుంటాం. చాలాసార్లు దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటుంటాం. మనం చాలాసార్లు భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థనలు చేసుకున్నారు చాలామంది. అలాగున ఉండకూడదు ప్రేమణ దేవుని వల్లరా. మనం ప్రార్థించే వారిగా ఉండాలి దేవునికి ఎప్పుడు కూడా. అయినా కూడా ఆయన మనం ప్రార్థించకపోయినా ఏం చేస్తాడంట? పలకరిస్తూనే ఉంటాడంట. నిజంగా పాటలో ఎంత ఆ చరణాన్ని రాస్తున్నప్పుడు, ఆ పాట వింటున్నప్పుడల్లా నిజంగా ఆ పాట పదే పదే పెట్టుకొని వింటుంటాను నేను. నిజంగా ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడంట, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడంటండి దేవుడు. నిజంగా మరి కలవరిస్తున్నాడంటే ఎప్పుడు అరచేతిలో చెప్పుకున్నాడు కదండి. చూస్తున్నప్పుడు కలవరింపు ఉంటుందా ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది ప్రేమణ దేవుని వల్లరా. నిజంగా మనం మాట వినకపోయినా, మనం ప్రార్థించకపోయినా, ఆయనకు లోబడకపోయినా నిజంగా ఎంత గొప్పవాడండి మనం నమ్మిన దేవుడు. కనుక ప్రేమణ దేవుని వల్ల మనం ఆయన మాటకు మనము లోబడాల. 42వ అధ్యాయము 44వ అధ్యాయము అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము ముగింపులోనికి వచ్చేద్దాం. 44వ అధ్యాయము 2వ వచనం. 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా.
నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా యెహోవా. చేశాడు లేడమ్మ, సహాయం చేశాడు లేదా మనకు? తల్లి గర్భములో ఉమ్మ నీటిలో ఉన్నప్పుడు కాపాడాడు లేదండి? ఉమ్మ నీరులో ఉన్నప్పుడు మనం చనిపోం. ఎందుకు చనిపోం? దేవుడు సహాయకుడుగా మన పక్కనే ఉన్నాడు. పుట్టిన తర్వాత బిడ్డని నీళ్ళలో పడేయండి, బకెట్ నీళ్ళలో పడేయండి, బతుకుతాడా? ఎందుకు బతకడు? ఆలోచించండి ప్రేమ. అప్పుడంటే దేవుని సహాయం ఉండదనే? అక్కడ చెప్తున్న మాటను మనం ఆలోచించి, నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను నిర్మించేటప్పుడు, నిన్ను సృజించేటప్పుడు ఉమ్మ నీటిలో ఉన్న కూడా నిన్ను కాపాడుతున్నాడంట. ప్రేమ దేవుని వల్ల సహాయం చేస్తున్నాడంట, నీ ప్రక్కనే ఉన్నాడంట. నిజంగా ప్రేమ దేవుని వల్ల దేవుడు ఎంత ప్రక్కన ఉండి సహాయం చేస్తున్నాడని చెప్పటానికే బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కెవ్వని ఏడుస్తుందండి. ఎందుకు ఏడుస్తుందండి? బయటికి వస్తున్నప్పుడు నిజంగా ఆ బిడ్డకు అర్థమైపోతుంటుంది, నా సహాయకుని నేను వదిలిపెట్టేసి వచ్చానని. నిజంగా ప్రేమ దేవుని వల్ల ఒకసారి ఆలోచించండి. బయటకు వచ్చిన తర్వాత కూడా మన మనము దేవుని సహాయతను మనం కోరుతూ, దేవుని సహస్తాలతో మనం నిర్మింపబడిన వాళ్ళము, ఆయన హస్తాలను పట్టుకొని నడవాలి లోకంలో ఉన్నప్పుడు. అలాంటప్పుడే మనము దేవుని యొక్క సహాయతను పొందుకుంటాం. చాలామంది ఈ లోకంలో దేవుని మర్చిపోతుంటారు, దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోతుంటుంటారు. 24వ వచనంలో కూడా చదవండి, అదే అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును చెరిగించువాడను, నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రగల్భల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెగ్రాండ్రును వెర్రివారినిగా చేయువాడను, జ్ఞానుల వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే అంటున్నాడండి. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. 24వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పి, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనే అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నేను తప్ప ఇంకెవ్వరు మిమ్మను చేయలేదంట. 100 కీర్తన అండి, 3వ వచనం చదవండి. 100 కీర్తన 3వ వచనం చదవటమ్మా. 100 కీర్తన 3వ వచనం అక్కడేమంటుందో అమ్మా, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడండి. యెహోవాయే దేవుడని తెలుసుకునాలంట. ఆయనే ఇంకెవ్వరు కూడా మనుషులను నిర్మించలేదు, సృజించలేదు, తయారు చెయ్యలేదు. జ్ఞానులు అనుకుంటున్నారు, నిజంగా శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు, పరిశీలిస్తున్నారు, మనిషి క్రోతి నుండి పుట్టాడని చెప్తున్నారు, నాచు నుండి పుట్టాడని చెప్తున్నారు, చేప నుండి పుట్టాడని చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవాలండి? ఇవన్నీ నిజాలండి? కాదు ప్రేమ దేవుని వల్లరా. నిజంగా కోతి నుంచి వచ్చి మనిషి రాను మనిషిగా అయ్యాడని ఎన్నో పాటలు కూడా రాశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. పిల్లల పాఠ్య పుస్తకాలలో కూడా ఇప్పటికి కూడా ఉందాం మరి ఆ పాఠం. అప్పుడు కూడా మనం కూడా చదువుకున్నాం. నిజంగా కోతి నుంచి మనిషి పుట్టాడని చెప్తుంటారు. కాదంటండి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, ఆయనే మనల్ని పుట్టించనని చెప్పి అక్కడ యెషయా గ్రంథంలో ఎంత మంచి మాట చెప్పాడంటే, నిజంగా మనం చదివిన వాక్యాలు ఇప్పుడు బాగా అర్థం చేసుకునండి. ఏమంటున్నాడంటే 24వ వచనంలో క్రింద చెప్తున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడినే ఆకాశమును విశాలపరిచినవాడు, నేనే భూమిని పరిచినవాడు. నేనే అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అందరూ అనుకుంటుంటారు మా దేవుడు చేశాడని. నేనొక్కనే అంటున్నాడు. అందుకే మరి వీళ్ళ దేవుళ్ళల్లో మరి ఏం చేశారంటే, వీళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలని అనబడిన వాళ్ళు.
దేవుడు అంటే ఉన్నవాడు. ఈ సృష్టి ఉన్నవాడే, సృష్టి లేకపోయినా కూడా ఉన్నవాడే. దేవుడు ఆత్మ గనక అంటాడు. అందుకే దేవుడు ఆత్మ గనుక ఈ భూమి ఉన్న ఉంటాడు, ఆత్మ ఈ భూమి లేకపోయినా ఉంటాడు. ఈ లైట్ ఉన్న ఉంటుంది పవర్, ఈ లైట్ లేకపోయినా కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఆయన ఉంటాడు అంతే. ఆయన ఉన్నవాడు. నిజంగా ప్రేమైన దేవుని వల్ల కింద అంటున్నాడు, సోదెగ్రాండ్రు వెర్రి వారిని గాను చేయువాడును, జ్ఞానులను వెనకకు త్రిప్పి వారిని విద్యను అవిద్యగా చేయువాడు. ఏ వైద్య ప్రపంచంలో ఒకవేళ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఏ పాఠశాలలోనైనా కూడా చేసిన ప్రేమ గురించి చెప్పారా అండి? ఒకసారి ఆలోచించండి. అని అమ్మ అని రాశారు, కానీ అమ్మను చేసినటువంటి దేవుడు ఎవరో కూడా చెప్పలేదండి. అమ్మ గర్భం మూసిందన్నటువంటి ఆ విషయాన్ని కూడా చెప్పలేదు. ఆ మోసిన గర్భము, అందులో ఉన్నటువంటి ఆ బిడ్డను చేసినటువంటి వారెవరో కూడా చెప్పటం లేదండి. చెప్తున్నారండి ఈరోజు. నిజంగా ఎముకలు ఎన్ని ఉన్నాయి, చర్మం ఎంత ఉంది, నరాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు, కానీ వాటిని రూపించినటువంటి వాడు ఎవరో చెప్తున్నారండి ఈరోజు? చెప్పటం లేదు. ప్రేమణ దేవుని వాళ్ళరా, చేసిన ప్రేమ ఎంత గొప్పదో చివరిగా అదే యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని ఉన్నవాడను నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడను నేనే అంటున్నాడండి. ఎంత మంచి మాట అండి. తల్లి అయితే 9 నెలలు మోస్తుందంట. దేవుడు ఎన్నాళ్ళు మోస్తాడమ్మా? జీవితాంతం. తల నెరిసి వృద్ధుడయ్యేంత వరకు కూడా అన్నట్టండి. ముదిమి వచ్చు వరకు అంటున్నాడు అక్కడ. అంతేనమ్మా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడండి. ఎలా ఎత్తుకుంటున్నాడండి, ఎలా కాపాడుతున్నాడని ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆయన మనల్ని కాపాడకపోతే మనం బ్రతుకుతామా? బ్రతకలేం. నిజంగా ప్రేమైన దేవుని వల్ల గర్భమున పుట్టినది మొదలుకొని తన చేత మనం ఏం చేస్తున్నామంటమ్మా? భరింపబడిన వారలారా అంటున్నాడు ప్రేమైన దేవుని వల్లరా. ఇవన్నీ కూడా మనకు అర్థమైతే నిజంగా మోసిన ప్రేమ కంటే చేసిన ప్రేమ చాలా గొప్పది. చేయటమే కాదంట, నువ్వు ముదిమి వచ్చి తల నెరిసిన కూడా నిన్ను ఎత్తుకునేవాడు కూడా, మోసేవాడు కూడా దేవుడేనంట. ఒక బిడ్డను మనము ఎన్ని సంవత్సరాలు మోస్తామంటే మహా అంటే సంవత్సరం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత నేను మరలా నన్ను ఎత్తుకోమ్మా అనింది అనుకోండి. ఇప్పుడు జోయగానే ఎత్తుకోమ్మా అనింది అనుకోండి లావణ్యకను, ఏమంటుంది? నడువు అంటది. ఎలా ఉన్నా అంటది? పందిలా ఉన్నావు నడువు అంటుంటారు. ఇవన్నీ మనం పిల్లల్ని అంటుంటాం. అంటే ఆమె అని కాదు, మన పిల్లల్ని కూడా అంటాం. మన పిల్లలు చేతులు ఇచ్చారనుకోండి మనకి ఎత్తుకోమ్మా అని, ఏంటారు నడవలేవా, దున్నలా ఉన్నావు అంటుంటారు కదా. నిజంగా ఇవన్నీ వింటున్నప్పుడు దేవుడు ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకుంటున్నాడంట. నిజంగా ప్రేమణ దేవుని వల్లరా. 119వ కీర్తన 73వ వచనం చదవండమ్మా. 119వ కీర్తన 73వ వచనం త్వరగా చదవండమ్మా. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరిచెను, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి చేయము అంటున్నాడండి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఎంత గొప్ప విషయం అండి. మనం తెలుసుకోవాలండి. దేవుని చేతులు మనల్ని ఏం చేశాయంట? నిర్మించాయంట. ఆ చేతులే మనల్ని ఏం చేశాయంట? రూపం ఏర్పరిచాయంట. దేవుని చేతులే. ఆ చేతులు మనల్ని చేసి ఉన్నాయి కనుక మనం ఎలా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడంటే, ఆయన ఆజ్ఞలను నేర్చుకున్నట్లు, దేవుని ఆజ్ఞల్ని మనం నేర్చుకునాలంట. నాకు బుద్ధి దయచేయము. 50వ వచనం కూడా చదవమ్మ. 50వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? 50వ వచనం. నీ వాక్యము నన్ను
బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేయుచున్నది. ఏది బ్రతికిస్తుందంటమ్మా మనల్ని? వాక్యం బ్రతికిస్తుందంటండి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని హస్తాల చేత చేయబడినటువంటి మనల్ని బ్రతికిస్తున్నది దేవుని యొక్క మాట. మనుషులు రెట్ట వలన మాత్రం కాదు, కానీ దేవుని యొక్క నోటి మాట వలన బ్రతుకుతున్నారని చెప్తున్నాడు. కనుక ప్రేమ దేవుని వల్లరా, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మోసిన ప్రేమ కంటే చేసిన ప్రేమే గొప్పది. ఈ రోజు నుంచి మరి చేసిన దేవుని ప్రేమ గురించి మనం చెప్పాలో అనేకులకు చెప్పాలా, ఖచ్చితంగా చెప్పాలా. మీ బిడ్డలకు మీరు చెప్పాలా, రే తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు దేవుడురా, నీకు అవయవాలను ఇచ్చినవాడు దేవుడు అని చెప్పాలా. మనమేమనుకుంటామంటే సేమ్ అచ్చం నాలా ఉన్నాడు అనుకుంటుంటాం మనం కదా. నీలా పుట్టాలని, నీలా ఉండాలని, నీలాగనే పిల్లలు నీ రూపంలోనే ఎందుకు పుట్టిస్తున్నాడంటే నువ్వు చూసి ఆనందపడి మురిచిపోవాలని. ఒకవేళ నీ బిడ్డలు నీలా లేరంటే ఎంత బాధపడతారండి? బాధపడతారా పడరా? ఖచ్చితంగా బాధపడతారు. అలా బాధపడకూడదని నీ బిడ్డలు నీలా ఉండాలని నీ గర్భంలోనే పుట్టిస్తూ మరలా నీకెందుకు ఇచ్చాడంటే ఆయన బిడ్డలు నీకు ఇచ్చాడు, అంతేనా? నీ బిడ్డలు కాదు వాళ్ళు. ఎవరి బిడ్డలు? ఆయన బిడ్డల్ని మనకిచ్చాడు, మనకు బిడ్డలుగా చేశాడు. కాబట్టి ఈ బిడ్డల్ని మనము దేవునికి మరలా ఇవ్వాలా. మనల్ని నమ్మిచ్చాడు బిడ్డల్ని, మనం ఎవరికి ఇవ్వాలి? మరలా దేవునికి ఇవ్వాలా. కనుక మన పిల్లల్ని ఏం చేయాలంట? ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలంట. కనుక ఈ రోజు నుంచి మన పిల్లలకి దేవుడు చేశాడని, జన్మ వెనకాల దేవుని యొక్క హస్తం ఉందని మన పిల్లలకు తెలియజేస్తూ అందరం కూడా దేవుని రాకడకు సిద్ధపడతాం. దేవుడి మాటలన్నీ మనందరి వెనుకల్లో ఫలింప చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. తలడించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తదుపరి ప్రభు బల ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. కొంచెం వాటర్ తీసుకున్నాను. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. మోసిన ప్రేమ గొప్పదని తండ్రి ఈరోజు తల్లి గురించి ఎన్నో చెబుతున్నారు నా తండ్రి. నిజంగా చేసినటువంటి మిమ్మును ఈ సమాజం మరిచిపోయిందన్నటువంటి బాధ మాత్రమే నా తండ్రి నీ బిడ్డలతో వ్యక్తపరిచామయ్యా. మనుషుని నిర్మాణం చేయుటకు నా తండ్రి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పదో నా తండ్రి. ఆదాము మొదలుకొని నైనా ఈరోజు వరకు నైనా మానవుల యొక్క దేహాల నిర్మాణ విషయంలో ఆలోచన చేస్తే నా తండ్రి మీరు అర్థమవుతారన్నటువంటి భావనతో మీ బిడ్డలకు చెప్పామనైనా. మీరెంత గొప్పవారో నా తండ్రి. మీరు చేసినటువంటి నైనా అవయవ నిర్మాణం ఎంత గొప్పదో నా తండ్రి నీ బిడ్డలతో చెప్పాము నా తండ్రి. చేసినటువంటి నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదని చెప్పడానికి సృష్టిలో ఉన్నవన్నీ కూడా నాయనా మనుషులముగా మాకు మాత్రమే ఇచ్చావు నాయనా. మేము మాత్రమే అనుభవిస్తున్నాం తండ్రి. ఎన్నో రంగులు, ఎన్నో రుచులు, ఎన్నో తండ్రి ఫలాలను తండ్రి ఎన్నో మేమన్నిటిని అనుభవించి నిన్ను మర్చిపోతే నా తండ్రి భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతాం నాయనా. అన్నిటినీ తండ్రి అనుభవించి నీ కోసం మాత్రమే లోకంలో జీవించి మీరున్న రాజ్యాన్ని చేరుకున్నట్టుకు చేరువచ్చిన నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. రాలేక వెనకబడిన వారిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. మరొక పర్యాయం నీ సన్నిధులు గడుపుటకు వారికి మనం నేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయంలోనైనా మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నైనా రెట్టలోను ద్రాక్షరసంలోను చేయి వేస్తుండగా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. పరీక్షించి తీసుకున్నట్టుకు కృప చేయమని ప్రార్థిస్తున్నాం. ఉన్న సమయాన్నంతటిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మనం తగ్గించుకుంటూ యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా ప్రభు యొక్క శరీరంలో